అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదం 18 మంది కార్మికులను పొట్టున పెట్టుకుంది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి? కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమేనా? భద్రత ప్రమాణాలు పాటించకపోవడమేనా అంటే అవునని అంటున్నారు ఫార్మా రంగం నిపుణులు. ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి పాతకాలం రియాక్టరే కారణమని స్పష్టం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లేదే కీలక పాత్ర. వీటిలోనే రసాయనాలను కలుపుతారు. ఈ క్రమంలో కొలతల్లో తేడా వచ్చినా, పీడనం, ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు ఉన్నా రియాక్టర్లు పేలిపోతాయి. ఎసెన్షియా ఫార్మా కంపెనీలోనూ ఇదే జరిగిందంటున్నారు నిపుణులు. ఫార్మా కంపెనీల్లో తరచూ రియాక్టర్లు పేలడానికి సరైన పర్యవేక్షణ లేకపోవడమే కారణమని చెప్తున్నారు. చాలా కంపెనీలు ఇప్పటికీ పాత రియాక్టర్లని వాడటం కూడా ప్రమాదాలకు దారితీస్తోందని అంటున్నారు నిపుణులు. అత్యాధునిక రియాక్టర్లలో అయితే ఎక్సోథర్మల్ యాక్షన్ మొదలవగానే దాని కిందకే నీటిని వేదజిమ్ముకోవడం లేదా ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం చేస్తోంది. అలాగే తీవ్రతను బట్టి దాని కిందే ఆగిపోతుంది కూడా. కానీ పాత రియాక్టర్లని ఆ ఫీచర్లు ఏవి ఉండవు. దీంతో తేడా వస్తే పేలుళ్లు తప్పవని అంటున్నారు. అచ్యుతాపురం సేజ్లోనే కాదు, మన దేశంలో ఇప్పటికీ చాలా కంపెనీల్లో పాత రియాక్టర్లని వాడుతున్నారు. కొత్త రియాక్టర్లు ఖరీదైనవి కావడంతో పాతకాలం రియాక్టర్లని కొనసాగిస్తున్నారు. అచ్యుతాపురం సేజ్లో 280 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీలోనూ రియాక్టర్ ఉంటాయి. ఈ రియాక్టర్లలో అధిక ఉష్ణోగ్రతల మధ్య రసాయనాలను మరిగించాల్సి ఉంటుంది. అయితే రియాక్టర్పై ఒత్తిడి పెంచే సమయంలో నిపుణులు, కార్మికులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వేడిని తట్టుకోలేని రియాక్టర్లు పేలిపోతాయి. 140 నుంచి 180 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే వెంటనే రియాక్టర్ను చల్లబరించాలి. రసాయనాలను మరిగించడం ఆపేయాలి, లేదంటే పేలుడు తప్పదు. ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లు పేలడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రియాక్టర్ల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని అంటున్నారు నిపుణులు. ఫార్మా, కెమికల్ ఫ్యాక్టరీల్లోని రియాక్టర్ల దగ్గర ఉష్ణోగ్రతలు, ప్రెషర్ గేజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువగానే అలారం మేకే ఛాన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రియాక్టర్లు ప్రెషర్ కుక్కర్లు లాంటిది. కుక్కర్లలో ప్రెషర్ ఎక్కువనున్నప్పుడు ఆవిరి విజిల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అలాగే రియాక్టర్లోనూ రిచర్ డిస్క్ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ డిస్క్ ఊడిపోయి ఆవిరి బయటకు వచ్చేస్తుంది. దీంతో రియాక్టర్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఆవిరి బయటకు రానప్పుడే ప్రమాదాలు జరుగుతాయి. కనుక అంత కీలకమైన పనిని నిపుణులు అప్పగించాల్సి ఉంటుంది. కానీ కంపెనీల్లో నిపుణులకు అధిక జీతాలు ఇచ్చే కన్నా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలుస్తోంది. వారు తెలిసి తెలియక చేసే చిన్న పొరపాట్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని భావిస్తున్నారు. నైటిక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. సంజన, విశాఖ కేంద్రంగా పలు పరిశ్రమలు ఉన్నాయి. భారీ పరిశ్రమలన్నీ కూడా విశాఖ చుట్టుపక్కలే కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో గడిచిన కొన్నేళ్లలో అనేక ప్రమాదాలు జరిగాయి. పదుల సంఖ్యలో కూడా కార్మికులు ఈ ప్రమాదాలలో తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రధానంగా విశాఖ చుట్టుపక్కల జరిగిన ప్రమాదాలలో 1997లో HPCL లో జరిగిన బ్లాస్ట్ నే అత్యంత పెద్ద ప్రమాదంగా చెప్పుకుంటారు. ఈ ప్రమాదంలో సుమారు 22 మంది వరకు కూడా అధికారులు మృత్యువాత పడ్డారు. అప్పట్లో నగర వ్యాప్తంగా కూడా ఇది సంచలనం సృష్టించింది. పేలుడు ధాటికి నగరంలోని ప్రజలంతా కూడా ఇళ్లను వదిలి పరుగులు తీసిన పరిస్థితులు. ఆ తర్వాత HPCL లోనే పలుమార్లు ప్రమాదాలు జరిగి చాలా మంది కార్మికులు మృత్యువాత పడ్డ పరిస్థితులు. ఆ తర్వాత దీనికి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక HPCL తర్వాత స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదాన్ని కూడా పెద్ద ప్రమాదంగానే చెప్పుకోవచ్చు. 2012లో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 17 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత ముందు కూడా స్టీల్ ప్లాంట్ లో అనేక ప్రమాదాలు జరిగాయి. పదుల సంఖ్యలో కూడా కార్మికులు మరణాలు సంభవించాయి. ఈ స్టీల్ ప్లాంట్ HPCL తర్వాత ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశం పరవాడ ఫార్మా సిటీలో తరచుగా ప్రమాదాలు జరగటం అనేక ఆందోళనలకు గురి చేస్తున్నాయి. HPCL స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావటంతో వారికి సంబంధించి
కార్మికులు ఎవరన్నా మృతి చెందినా కానీ కార్మిక చట్టాల ప్రకారం వారికి అందాల్సినవన్నీ కూడా అందుతాయి. అయితే ఫార్మాసిటీ వ్యవహారానికి వస్తే కంప్లీట్ గా ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడుస్తూ ఉంటుంది. అనేక ప్రమాదాలు అసలు బయటకు కూడా వెలుగులోకి కూడా రావు. నిన్న జరిగిన భారీ ప్రమాదాల లాంటివి జరిగితే మాత్రమే అవి వెలుగులోకి వస్తూ ఉంటాయి. పరవాడ ఫార్మాసిటీలో తరచుగా ప్రమాదాలు జరుగుతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిత్యం ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన ప్రమాదంలో మాత్రం 17 మంది మృతి చెందటమే అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు. మొన్న ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఈ రోజు అర్ధరాత్రి మరో ప్రమాదం జరిగింది. అందులో కూడా 4 గాయపడ్డారు. విశాఖలో చెప్పుకోవాలనంటే మరో పెద్ద ప్రమాదం ఎల్జీ పాలిమర్స్ కు సంబంధించి ఈ ప్రమాదంలో విషవాయువులు లీక్ అవటంతో ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి. చాలా మంది పొగ దాటికి ఊపిరాడక పరిగెడుతూనే పడిపోయిన దృశ్యాలు కూడా అనేక కలవరపాటుకు గురి చేసిన పరిస్థితి. ఇంకా విశాఖ చుట్టుపక్కల అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప ప్రమాదాల నివారణ మాత్రం కనిపించడం లేదు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అవి ఫలితాలను అయితే ఇవ్వడం లేదు. తాజాగా చూసిన ప్రమాదమే దీనికి ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా విశాఖ లాంటి మహానగరం చుట్టూ ఉన్న పరిశ్రమల్లో కార్మికుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలతో పాటుగా విశాఖ వాసులు కూడా కోరుతున్నారు. సంజన. శ్రీరామ్, అయితే ఫార్మా కంపెనీల్లో తరచూ రియాక్టర్లు పేలడానికి సరైన పర్యవేక్షణ లేకపోవడమే కారణమని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఖచ్చితంగా ఈ ప్రధానంగా ఈ ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లు అనేవి అత్యంత కీలకమైనవి. ఈ కెమికల్స్ ను మిక్స్ చేయడానికి వీటిని వినియోగిస్తూ ఉంటారు. ప్రతి ఫార్మా కంపెనీలో కూడా స్థాయికి తగ్గట్టుగా ఈ రియాక్టర్లు అనేవి ఉంటాయి. ఎక్కువ మంది కార్మికులు ఈ రియాక్టర్ల వద్దనే పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఎక్కడ చిన్న తేడా వచ్చినా కానీ భారీ పేలుడు సంభవిస్తాయి. దీంతో అక్కడ పనిచేసేవారు ఖచ్చితంగా మరణానికి దారి తీస్తున్న పరిస్థితులు. నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ రియాక్టర్లు సాధారణంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కొంచెం దూరంగా పెడుతూ ఉంటారు. అయితే నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి రియాక్టర్ పైన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఉండటంతో ఈ మరణాల సంఖ్య ఎక్కువ అవడానికి కారణంగా నిలుస్తుంది. సాధారణంగా వీటికి సంబంధించి ఈ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్లు కానీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించి అలాగే తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి జిల్లా యంత్రాంగానికి సంబంధించి 4-5 శాఖల పర్యవేక్షణలో వీటిని తనిఖీలు చేపడుతూ ఉండాలి. ఇవి రెగ్యులర్ గా జరుగుతూ ఉండాలి. నిపుణుల పర్యవేక్షణలో ఏమన్నా సూచనలు ఉంటే వాటిని నిపుణులు సూచిస్తారు, వెంటనే వాటిని అమల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి తనిఖీలు జరుగుతున్న పరిస్థితులు అయితే లేవు. కొన్ని చోట్ల నామమాత్రంగా తనిఖీలకు వెళ్ళినా కానీ కేవలం ఆఫీసుల వరకు వెళ్లి ఫైళ్లు చూసి సంతకం పెట్టి రావటం తప్ప ఈ రియాక్టర్ లో ప్రాబ్లం ఉంది, ఈ పరిశ్రమలో ఈ ప్రాబ్లం ఉందని అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవు. ఇది ఈ ప్రభుత్వం అని లేదు, పాత ప్రభుత్వం అని లేదు, ప్రతి ప్రభుత్వంలో కూడా జరిగే తీరు ఇదే. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఈ ప్రమాదాలకు సంబంధించి ఎటువంటి తనిఖీలు జరగట్లేదు. ఇకపైన స్ట్రిక్ట్ గా చూస్తామని చెప్తున్నారు తప్ప మళ్ళీ అయ్యే ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇప్పటికైనా కానీ రెగ్యులర్ గా ఈ తనిఖీలను చేసి సేఫ్టీ చర్యలను ఖచ్చితంగా ఆయా ఫ్యాక్టరీలు పాటించేలా నిబంధనలను అమలు చేస్తే అసలు ఇటువంటి ప్రమాదాలు జరగవని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.